నేను ప్రతిసారి డబ్బుని సేవ్ చేసుకోండి, ఎలా పడితే అలా ఖర్చు పెట్టొద్దు, ఏదైనా కొనేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి అని చెప్పే కదా. అసలు ఏ ప్రోడక్ట్ అయినా డైరెక్ట్ గా కొన్నా లేదా అప్పు చేసుకో, అది ఇప్పుడు మనకి అసెట్టా లైబిలిటీయా అని మనం ఆలోచించుకోగలగాలి. చాలా బాగా ఫేమస్ అయిన రిచ్ డాడ్ పూర్ డాడ్ లో అసలు లైబిలిటీ అసెట్ గురించి ఏముందంటే, an asset is something that puts money in my pocket, a liability is something that takes money out of my pocket. దీన్ని షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కారు కొన్నారనుకోండి, అది మీ అవసరాలకు మాత్రమే తిప్పుతున్నారనుకోండి, అది లైబిలిటీ అవుతుంది. అదే కార్ని మీరు రెంటల్ కనుక తిప్పినట్లయితే అది అసెట్ అవుతుంది. అలాగని ఇప్పటికిప్పుడు మీ కార్ని రెంట్కి ఇవ్వమని నేను చెప్పట్లేదు, జస్ట్ అసెట్కి లైబిలిటీకి ఉన్న డిఫరెన్స్ చెప్పాను అంతే. ఈ వీడియోలో మీకు ఉపయోగపడే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మన ఛానల్ని ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. ఎనీవేస్ థ్యాంక్ యూ, ఎందుకంటే ముందు నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నావు కాబట్టి.